నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎంతో ఆసక్తికరమైన అంశాలతోని సిద్ధంగా ఉంది. ఈ 24వ ఎపిసోడ్లో మొదటగా ఎల్ఎన్టీ అనే ఒక సంస్థ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏం చేస్తోంది, దానివల్ల భారత్కి దాని ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎలాంటి లాభం కలగబోతోంది, ఒక ప్రైవేట్ సంస్థ స్నైపర్ స్కూల్ అనేది ఎందుకు ప్రారంభించబోతోంది, ఆ ప్రైవేట్ సంస్థ ఏంటి, దాంతోపాటుగా యుఎస్ థింక్ ట్యాంక్ ఇండియా చైనా మధ్య యుద్ధం వస్తే ఏం జరగబోతోంది అనే ఒక ప్రెడిక్షన్ ఇచ్చింది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని ఇవాళ డిఫెన్స్ రౌండప్ సిద్ధంగా ఉంది. ఈ అంశాల గురించి మనతో చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ముందుగా మనం యుఎస్ థింక్ ట్యాంక్ గురించి చర్చించుకుందాం సార్. మామూలుగా ఇండియా చైనా మధ్య 2020లో మనకు తెలిసిందే ఏం జరిగిందో గాల్వాన్లో. దాని తర్వాత చాలామంది యుద్ధం వస్తుంది అనుకున్నారు, యుద్ధం వస్తే ఏం జరుగుతుందని రకరకాల ప్రెడిక్షన్స్ ఇచ్చారు. కోర్స్ వాళ్ళ ప్రెడిక్షన్స్ ఏవి కరెక్ట్ కాలేదనే చెప్పాలి, ఇద్దరు కూడా డిసెంగేజ్ అయిపోయారు. కానీ ఈ సమయంలోనే యుఎస్ థింక్ ట్యాంక్ ఒక అనాలిసిస్ ఇచ్చింది. అనాలిసిస్ని మనం ఏ కోణంలో చూడాలి సార్? అంటే ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చా? దీన్ని మీరు ఎలా చూస్తారు? పాజిటివా నెగిటివా అన్నది పక్కన పెడితే ఇటువంటి వార్ గేమింగ్స్ అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాము. కాకపోతే ఇది ప్రైవేట్ థింక్ ట్యాంక్ కాబట్టి వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు. మన వీక్నెసెస్ ఏంటి, మన శత్రు వీక్నెస్లు ఏంటి, మన బలాలు ఏంటి, వాళ్ళు మనకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు, ఈ అంశాలన్నీ కూడాను, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రాలు మనకున్నటువంటి అస్త్రాలు, వీటన్నిటిని కూడా వార్ గేమింగ్స్ చేస్తారు. కొన్ని ఇటువంటి వీడియోస్ మనకు యూట్యూబ్ లాంటి వాటిలో దొరుకుతాయి, ఇతరత్ర కూడా దొరుకుతాయి మనకు. కానీ ఈ థింక్ ట్యాంక్ అన్నది ఇప్పుడు మనకు ప్రస్తుతం గత 2-3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి యుద్ధాల ఆధారంగా వీళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు యుక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాలు కావచ్చు, వీటి ఆధారంగా వీళ్ళు, అలాగే భారతదేశం చైనా వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఇది ఎటువైపు వాళ్ళే ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమవుతాయి అని చెప్పేసి వాళ్ళు దాన్ని వార్ గేమింగ్ చేశారు. దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే చైనాకు చాలా మనకంటే శక్తి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇనీషియల్గా ఇమ్మీడియట్గా యుద్ధం మొదలవ్వగానే బహుశా కొన్ని మన ఫార్వర్డ్ ఏరియాస్ అన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎస్పెషలీ మనకు అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, లదాఖ్లో కావచ్చు, ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చేసి కొన్ని మన బార్డర్ ఏరియాస్ అన్ని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చైనా ఏమనుకుంటున్నారంటే తొందరగా యుద్ధం చేసి కొద్ది రోజుల్లోనే, అంటే ఒక 15, 20, 30 రోజుల్లోనే యుద్ధంలో వాళ్ళకి కావాల్సినటువంటి గెయిన్స్ అన్ని తీసేసుకొని ఎక్కడ ఏ స్ట్రాటజిక్ ప్రాంతాలు వాళ్ళు కబ్జా చేసుకోవాలో కబ్జా చేసుకొని భారతదేశంతో శాంతి ఒప్పందాల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తారు అని చెప్పేసి థింక్ ట్యాంక్ చెప్తోంది. కానీ భారతదేశం దాన్ని ఒప్పుకోదు. ఈవెన్ 5% భూభాగం చైనా కబ్జాలో ఉన్నా కానీ కూడా మీరు దాని నుంచి మళ్ళీ స్టేటస్ కో అంటే గతంలో యుద్ధం మొదలవక ముందర మీరు ఎక్కడున్నారో అక్కడ దాకా మీరు వెళ్లేంత వరకు మేము చర్చలు చెయ్యము అని భారతదేశం చెప్తుంది అని చెప్పేసి ఈ థింక్ ట్యాంక్ యొక్క అనాలిసిస్. అదే కనుక జరిగితే కనుక బహుశా కొన్ని సంవత్సరాలు, ఒక దశకం, 10 ఏళ్ళు పట్టొచ్చు ఈ యుద్ధం. 1-2 సంవత్సరాలు సమసిపోయేటువంటి విషయం కాదు ఇది అని వాడు చెప్తున్నాం. ప్రపంచమంతా యుద్ధం ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ 2 దేశాలు యుద్ధానికైనా దిగితే మొత్తం సప్లై చైన్స్ అన్ని దెబ్బతింటాయి. ఎందుకు? చైనా ఈరోజు వెస్ట్కి చాలా కాంపోనెంట్స్ సప్లై చేస్తోంది. ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా వాళ్ళు యుద్ధానికి వాడుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్స్ తగ్గిపోతాయి. అలాగే భారతదేశం కూడా మనం నేవల్ బ్లాకేడ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అండమాన్ నికోబార్ నుంచి వెళ్తున్నటువంటి చైనీస్ సప్లై షిప్స్ని మనం డిస్ట్రాయ్ చేయొచ్చు, దాన్ని ఆపొచ్చు మనం. ఇటువంటివి జరిగినప్పుడు ఒక ల్యాండ్ బార్డరే కాకుండా సీ బార్డర్లో కూడా మనం వాళ్ళని కౌంటర్ చేస్తాం కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డెమోగ్రఫీ, వాళ్ళ జనాభా పడిపోతుంది. ఆఫీషియల్గా చైనానే ఒక 2 సంవత్సరాల క్రితం ఒప్పుకున్నారు వాళ్ళ జనాభా భారతీయ జనాభా కంటే తక్కువ ఉన్నదని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకున్న నంబర్స్ కూడా చాలా ఫేక్ నంబర్స్ అని విశ్లేషకులు చాలా మంది చెప్తున్నారు. కాబట్టి బహుశా వాళ్ళు ఇప్పుడు 100 కోట్లు కూడా లేరు అని కొంతమంది చెప్తున్నారు. బహుశా ఉన్నారు అనుకుందాం. కానీ 2100 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే ఇప్పటి నుంచి ఇంకొక రమారమి 75 సంవత్సరాల తర్వాత బహుశా వాళ్ళు 750 800 అంటే 75 కోట్లు లేకపోతే 80 కోట్ల
జనాభాకి కుదేలైపోయేటువంటి ప్రమాదం ఉంది అంటున్నారు. సో వాళ్ళకి యుద్ధం చేయడానికి మనుషులు తగ్గిపోవచ్చు. సో ఇటువంటి ప్రమాదాలు వాళ్ళకు ఉన్నాయి. సరే, వాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి, దాన్ని వాడతారు. కానీ ఒక లిమిట్ దాటి వాళ్ళు కూడా యుద్ధం చేయలేరు. ఎందుకంటే ఒక లిమిట్ దాటిందంటే కనుక మనం న్యూక్లియర్ అటాక్ చేసేటువంటి అవకాశాలు మనకు కూడా ఉన్నాయి. కాబట్టి న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తే కనుక దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి న్యూక్లియర్ యుద్ధం కాకుండా కన్వెన్షన్ యుద్ధంలో కనుక జరిగితే కనుక ఇది ప్రొట్రాక్టెడ్ బ్యాటిల్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. యుక్రెయిన్లో చూస్తున్నాం మనం. రష్యా ఏమనుకుంది, ఒక వారం 10 రోజుల్లో యుక్రెయిన్ కొట్టేద్దామని అనుకున్నారు వాళ్ళు. ఏమైంది? ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది, అయినా వాళ్ళు ఇంకా యుద్ధం జరుగుతోంది కదా అక్కడ. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది అని అంటున్నారు. అలాగే మనం చూస్తే కనుక ఇనీషియల్గా భారతదేశం దెబ్బతిన్నా కానీ కూడా క్రమేపీ వీళ్ళ యొక్క ఇండస్ట్రియల్ కెపాసిటీ, ఎమర్జెన్సీ కెపాసిటీని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. వాళ్ళు దాన్ని లాంగర్ పీరియడ్ యుద్ధం కొనసాగే కొద్దీ భారతదేశం యొక్క శక్తి పెరుగుతుంది అని వాళ్ళు ఈ థింక్ ట్యాంక్ చెప్తాం. మనం అది చూసాం. యాక్చువల్ మన కెపాసిటీ ఏంటో కరోనా వచ్చినప్పుడు మన దగ్గర మాస్కులు కానీ, మన దగ్గర పీపీ కిట్లు కానీ, టెస్టింగ్ కిట్లు కానీ ఏవీ లేవు మన దగ్గర. లిటరల్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మొదటి 2-3 నెలల్లో. తర్వాత ఏమైంది, మన ఇండస్ట్రీ తయారు చేయడం మొదలెట్టారు. ఒక్కొక్క పీపీ కిట్ గతంలో 100 రూపాయలు 50 రూపాయలకి వాళ్ళు అమ్మేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఏమైంది, అది రూపాయికి అమ్ముతున్నారు ఒక్కొక్క మాస్క్. సో మనం ఒక మాస్క్ ప్రొడక్షన్ చేయగలిగాం, ప్రపంచానికి సప్లై చేయగలిగాం. ఒక సంవత్సరం లోపల మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ మనం తయారు చేసుకోవడమే కాదు, ప్రపంచానికి కూడా అమ్మేటువంటి శక్తి మనం పెంచుకున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ఇండస్ట్రీ అంతా కూడా, ఫర్ ఇన్స్టెన్స్ మహీంద్రాస్ వాళ్ళు కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేసి ఆక్సిజన్, తర్వాత మనకు ఈ యొక్క ఇతరత్ర కరోనా హ్యాండిల్ చేయాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళు తయారు చేయడం మొదలెట్టారు. కాబట్టి ఈ కెపాసిటీ భారతదేశంలో ఉన్నది. వాళ్ళు అటువంటి ఎమర్జెన్సీ వస్తే కనుక వీళ్ళు దాన్ని రెస్పాండ్ అవుతారు. కాబట్టి లాంగ్ డ్రాన్ యుద్ధం అంటూ జరిగితే కనుక ఇది ఒక స్టేల్మేట్ లా తయారవుతుంది. చైనా గెలవలేదు, భారతదేశం కూడా గెలవలేదు. కాబట్టి ఆ పరిస్థితులలో చైనా గత్యంతరం లేక మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఈ ఆసియా ఖండం అంతా కూడాను చాలా చేంజెస్ వస్తాయని చెప్తున్నారు. అంటే బహుశా చైనా పక్షం భారతదేశం పక్షాన తీసుకోవాల్సిన ఆవశ్యకత వీళ్ళకి రావచ్చు. అటువంటప్పుడు మరి తైవాన్ స్టేట్లో టైవాన్ ఏమైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తారా? సౌత్ కొరియా, జపాన్, వీళ్ళు ఆస్ట్రేలియా క్వాడ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా చైనాని సౌత్ చైనా సీ, తర్వాత జపాన్ సీ, ఆ ప్రాంతంలో వాళ్ళని బిజీగా పెట్టేయడం ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? మరి భారతదేశాన్ని సమర్థిస్తూ వెస్ట్ వస్తుందా? ఇటువంటి ప్రశ్నలన్నీ చాలా దీంట్లో అంతా వాళ్ళు ఆన్సర్ చేశారు. కాబట్టి ఈ లిమిటెడ్ వార్ అయితే కనుక చైనాకి ఇమ్మీడియట్గా గెయిన్స్ వస్తాయి. కానీ భారతదేశం దాన్ని అక్కడ వదిలిపెట్టదు. కంప్లీట్గా డిసెంగేజ్ అయ్యి వాళ్ళు వెనక్కి వెళ్ళేంత వరకు కూడా యుద్ధం చేస్తారు వాళ్ళు అని ఈ థింక్ ట్యాంక్ రిపోర్ట్ చెప్తోంది. అందుకని గతంలో ఉన్నటువంటి ఆలోచన దృక్పథం 20 రోజుల దాకా మనకు అస్త్రాలు ఉంటే చాలు, మన అమ్యునిషన్ ఉంటే చాలు, 20 రోజుల్లో ఎలాగో మనకు సీజ్ ఫైర్ వచ్చేస్తుంది, యుఎన్ ఇంటర్వెన్షన్ వస్తుంది, అమెరికన్ ఇంటర్వెన్షన్ వస్తుంది. కాబట్టి ఒక 15-20 రోజులు మనం యుద్ధం చేయగలిగితే చాలు అనుకున్నటువంటి ఆలోచన గతంలో ఉండేది. ఇప్పుడు 15 నెలలు కాదు కదా, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అవుతోంది. చిన్న దేశమైన యుక్రెయిన్ రష్యా ఓడించలేకపోతుంది. అలాగే చూస్తే మనకు ఈవెన్ హమాస్ దేశం కూడా కాదు, ఒక సైన్యం కూడా కాదు, హమాస్ని 1.5 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 3 నెలల నుంచి యుద్ధం చేస్తున్నా ఈ రోజుగా హమాస్ని కంప్లీట్గా వాళ్ళు తుదముట్టించలేకపోయారు. హిజ్బుల్లా పరిస్థితి అదే. హిజ్బుల్లాతో సీజ్ ఫైర్ చేసుకోవాల్సి వచ్చింది. మనకు హౌతీలు ఈ రోజు కూడా ఇంకా డ్రోన్లు, తర్వాత మిసైల్స్ కొడుతున్నారు ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ అంతటి పవర్ఫుల్ దేశమే ఈరోజు ఈ చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్నే వాళ్ళు ఓడించలేకపోతున్నారు. కాబట్టి మరి చైనా పెద్ద దేశం, భారతదేశం చాలా పెద్ద దేశం. కాబట్టి అంత పెద్ద దేశాలు యుద్ధం చేసినప్పుడు క్లియర్ విన్నర్ ఉండరు అని చెప్పారు. కాకపోతే మనం భారతదేశంలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఇవి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం డిఫెన్స్ రౌండప్లో గత కొన్ని డిఫెన్స్ రౌండప్స్గా మనం చెప్తున్నాం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకు ఎందుకు డిలేస్ అవుతున్నాయి, ఎందుకు మనకు ఈరోజు తేజస్ రావట్లేదు. రమారమి 210లో ఆర్డర్ ఇచ్చినటువంటి 30 తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ రోజు దాకా డెలివర్ అవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాల నుంచి డెలివర్ అవ్వట్లేదు. అది సరే జీఈ ప్రాబ్లం అంటారా, ఇంకేం ప్రాబ్లం అంటారా మనకు తెలియదు. అల్టిమేట్గా అయితే మనకి ఈరోజు ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్ తగ్గిపోతుంది. దాని గురించి మనం డీటెయిల్డ్గా డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించుకుంటున్నాం. అలాగే నేవీకి సంబంధించి కూడా గత ప్రభుత్వాలన్నీ నేవీ మీద ఇన్వెస్ట్ చేయలేదు. ఈరోజు నేవీలో మనకి ఎంత షార్టేజ్ ఉందో చూస్తున్నాం. సరే, ప్రభుత్వం ఇప్పుడు చాలా అర్జెంటుగా కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు గ్యాప్ని నింపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ సరిపోదు. గత ప్రభుత్వాలకు పోల్చి చూస్తే కనుక చాలా అద్భుతంగా చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ మనం
గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే లాభం లేదు. మనం ఎవరితో పోల్చుకోవాలి? మన శత్రువులతో పోల్చుకోవాలి. చైనాతో పోల్చి చూస్తే కనుక మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ దృష్ట్యా ఈ పరిస్థితులలో బహుశా మనకు కొంత ఆత్మావలోకనం, మనం ఇంటర్నల్గా మనం ఒక విధంగా అనాలిసిస్ చేసుకుని ఏ పద్ధతిలో మనం ఇంకా ముందుకు వెళ్తామన్నది మనం చూడాలి. డిఫెన్స్ బడ్జెట్ అలొకేషన్ కూడా మనం చాలా తక్కువ ఇస్తున్నాం. మనకు ఉన్నటువంటి శత్రువులు చిన్న శత్రువులు కాదు, చాలా భయంకరమైన శత్రువులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫోకస్ ఇప్పుడు తీసుకురాకపోతే 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత యుద్ధ పటిమ మనకు తగ్గిపోతుంది. వెస్ట్లో కూడా వాళ్ళు యుక్రెయిన్కి ఇన్ని వాళ్ళకు ఉన్నటువంటి సప్లైస్ అన్ని ఇవ్వడంతో ఈరోజు వాళ్ళు కూడా వల్నరబుల్గా ఉన్నారు. ఈరోజు కనుక పెద్ద యుద్ధం అంటూ వస్తే కనుక చైనా ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా బయటికి తీయలేదు, వాళ్ళ అమ్యునిషన్ బయటికి తీయలేదు. ఇప్పుడు వాళ్ళు కనుక వెస్ట్ని అటాక్ చేస్తే కనుక వెస్ట్ దగ్గర స్టాక్స్ కూడా లేవు, స్టాక్స్ అన్ని కూడా యుక్రెయిన్కి ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితులలో ప్రపంచ పట్టణంలో మారుతున్నటువంటి ఈ డిఫెన్స్ ఏదైతే క్యాన్వాస్ ఉందో దాని ఆధారంగా ఈ థింక్ ట్యాంక్ చెప్పింది. మనకు కొద్దిగా పాజిటివ్గా అనిపించినా కానీ కూడా చాలా ప్రశ్నలు మన మీద కూడా ఉన్నాయి. మన యొక్క శక్తిని పెంచుకునే దిశగా, మన స్ట్రాటజీస్ మార్చుకునే దిశగా చైనా యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, వాళ్ళ వీక్నెస్లు మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. ఈ అంశాలన్నీ కూడాను ఒక విధమైనటువంటి ఒక క్లారిటీ వచ్చినట్టు మనకు అనిపిస్తోంది. కానీ చాలా పని ఉంది మనకు. మనం డిఫెన్స్ రంగము, డిఫెన్స్ మన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, థింక్ ట్యాంక్స్ అందరూ కూడాను ఈ విషయంలో చాలా సీరియస్గా పనిచేస్తే కానీ మన దేశ రక్షణ లాంగ్ టర్మ్లో ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ దృష్ట్యా వీళ్ళందరూ కూడాను ఫోకస్ పెడతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మనం చూసుకున్నట్టయితే మామూలుగా ప్రైవేట్ కంపెనీస్ అంటే కనుక ఎంతసేపు టాటా అంటారు, లేకపోతే మహీంద్రా అంటారు. కానీ ఎల్ఎన్టీ అనే ఒక సంస్థ నిజానికి ఎన్ని విభాగాల్లో, ఈ రక్షణ విభాగంలో ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఉందనేది కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు రీసెంట్లీ ఎల్ఎన్టీ దాని గురించి ఓపెన్ అప్ అయింది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఎల్ఎన్టీ డిఫెన్స్లో అది మనకు ఒక ఇంపార్టెంట్ ఒక కంపెనీగా ఎమర్జ్ అవుతుంది అనుకుంటున్నారా? మనకు గత ప్రభుత్వాలన్నీ కూడా డిఫెన్స్ అన్నది ఆర్మీకి సంబంధించిన అమ్యునిషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ రంగంలోనే ఇది తయారు చేయాలి, ప్రైవేట్ రంగ సంస్థలకు ఇస్తే గనక అది దుర్వినియోగం అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మన డిఫెన్స్ని కంప్లీట్గా ప్రభుత్వ రంగంలోనే ఉంచుకుంటున్నారు. ప్రైవేట్ రంగాన్ని దాన్ని ఓపెన్ అప్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లోనే పాలసీ డెసిషన్ తీసుకుని ప్రైవేట్ రంగ సంస్థను కూడా ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు భాగస్వాములు చేసే దిశగా ఓపెన్ అప్ చేశారు. ఓపెన్ అప్ చేసినా కానీ కూడా మీకు గ్యారంటీగా ఆర్డర్స్ వస్తాయో తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు? కాబట్టి ఆ అష్యూరెన్స్ ఇచ్చారు. తర్వాత మనకు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పో, ఇటువంటి మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఇక్కడ ప్రదర్శించండి అని చెప్పి ఇటువంటి ఎన్నో ఏమంటారంటే రోడ్ షోస్ లాంటివి చేశారు, మేళాలు లాంటివి చేశారు, చాలా చేశారు. ప్రభుత్వం చేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు. ఏం చెప్పారంటే మీ దగ్గర మేము కొంటాం అంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేను R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి నేను 100 కోట్లు పెడితే నా వచ్చే ప్రోడక్ట్ని వాళ్ళు కొనకపోతే నాకు 100 కోట్లు వేస్ట్ అవుతుంది కదా, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను? సో ఆ 100 కోట్లు సబ్సిడీ వచ్చేలాగు, అలాగే వాళ్ళకి అష్యూర్డ్ ఈ టెక్నికల్ పారామీటర్స్లో మీరు కనుక చేస్తే మీ దగ్గర తప్పకుండా కొంటాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడము, ఇటువంటివన్నీ చేయడం వల్ల ప్రైవేట్ రంగం కంప్లీట్గా ఈరోజు డిఫెన్స్ రంగం, ప్రైవేట్ డిఫెన్స్ రంగం అనేది చాలా పుంజుకుంది మనకి ఈరోజు. పైపెచ్చు జాయింట్ వెంచర్స్ని మనం చాలా ఎంకరేజ్ చేసాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ ఒక జాయింట్ వెంచర్, సరే దాంట్లో భారత ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నది, రష్యా భాగస్వామ్యం ఉన్నది. అలాగే మనకు ఇంటర్నేషనల్గా ఎవరెవరైతే ఈ యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడాను భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకుని జేవీలు పెట్టుకోవచ్చు అని చెప్పాము. ఇది ఒక. మూడవది ఏం చేసామంటే మనం ఆఫ్ సెట్ క్లాజ్ అని పెట్టడం మొదలుపెట్టాం. పెద్ద పెద్ద కొనుగోలు మనం ఏం చేసినా, ఫర్ ఇన్స్టెన్స్ రఫైల్ కొన్నప్పుడు కావచ్చు, లేదా మేజర్ షిప్పులు ఇటువంటి కొన్నప్పుడు కావచ్చు, వీటన్నిటికీ మనం ఏం చేసామంటే ఆఫ్ సెట్ క్లాజ్ అని పెట్టాం. అంటే 50 నుంచి 60% భారతదేశంలో మీరు కొనాలి అని చెప్పాము వాళ్ళకి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేయండి, లేదా ఇక్కడికి కొనుగోలు అయినా చేయండి అని చెప్పాము. రఫైల్ ఏం చేశారు, మిసైల్స్ అన్ని కూడా మన BDL నుంచి, తర్వాత ఇతరత్ర మన మిదాని, ఇటువంటి మన పెద్ద పెద్ద డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయో అక్కడి నుంచి కొనుక్కుంటున్నారు. అలాగే వాళ్ళు కొన్ని కాంపనెంట్స్ మన SMEల దగ్గర నుంచి కొనడం మొదలుపెట్టారు. ఇది మూడవది ఏం చేశారంటే వాళ్ళు రిలయన్స్, అనిల్ అంబానీ రిలయన్స్ తోటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని అక్కడ నాగ్పూర్లో రఫైల్కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ స్ట్రిప్ పెట్టుకుని అక్కడ వాళ్ళిద్దరు జాయింట్ వెంచర్లు చాలా ప్రోడక్ట్స్ చేయడం మొదలుపెట్టారు. అఫ్ కోర్స్ అది మన దగ్గర మనం కొన్నటువంటి రఫైల్లో లేవు, కానీ
రఫాయల్ ఇతరత్ర సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆ కాంపోనెంట్స్ వాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా మనకు ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఫైనల్ గా మనం ఏం చూసామంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిఆర్డిఓ వాళ్ళ రీసెర్చ్ లో వచ్చినటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ప్రైవేట్ రంగ సంస్థలకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేసి వాళ్ళతో ప్రొడక్షన్ చేయించడం కూడా ఇంకొకటి చూసాం మనం. సో ఇవి ఇలా ఉండగా మన దేశంలో ఉన్నటువంటి పవర్ఫుల్ పెద్ద ఫైనాన్షియల్ శక్తి ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిఫెన్స్ రంగంలో చాలా పెట్టుబడులు పెడుతున్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఏదో చిన్న డిఫెన్స్ స్టార్టప్ ఒకటి చేయాలంటే వాళ్ళకి స్తోమత తక్కువ ఉంటుంది, వాళ్ళు చేయగలిగిన ప్రోడక్ట్స్ తక్కువ ఉంటాయి. కాకపోతే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చాయంటే చాలా చేయొచ్చు. దాంట్లో ఆఫ్ కోర్స్ మనకు అంబానీ గ్రూప్స్ ఉన్నారు, తర్వాత అదానీ గ్రూప్స్ ఉన్నారు, తర్వాత మనకు ఎల్ఎన్టీ, ఇప్పుడు ఎల్ఎన్టీ గురించి చర్చిస్తాం మనము, అలాగే టాటాస్, ఇలా ఎన్నో మేజర్ కంపెనీస్ మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా డిఫెన్స్ రంగంలోకి వెళ్ళారు. వాళ్ళు దాంట్లో ఎల్ఎన్టీ మనం చూస్తే కనుక లార్సన్ అండ్ ట్యూబ్రో, అఫ్ కోర్స్ వాళ్ళు జస్ట్ జనరల్ గా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తారు, రోడ్లు, డ్యాములు, పోర్ట్లు ఇటువంటివన్నీ చేస్తారు వాళ్ళు అని మనకు తెలుసు. కానీ వాళ్ళు డిఫెన్స్ రంగ సంస్థలోకి వచ్చేసరికి దీంట్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈరోజు చూస్తున్నాం మనం. దాంట్లో వాళ్ళకు ఫ్యూచర్ ఇన్ఫెంట్రీ కాంబాట్ వెహికల్స్ కావచ్చు, రెడార్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఆర్మర్డ్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో దాంట్లో గన్ మౌంటెడ్ ఆర్మర్డ్ వెహికల్స్ లాంటివి, మిసైల్ లాంచెస్, తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఇంజనీరింగ్ నాలెడ్జ్ తోటి బ్రిడ్జ్లు వేయడం. అంటే మనకు ఇప్పుడు చిన్న చిన్న నదులు, వాగులు, ఎస్పెషల్లీ మన హిమాలయ ప్రాంతాల్లో చిన్న చిన్న నదులే ఉంటాయి. వాటిని మనం దాటి వెళ్ళాలి అంటే కనుక కొన్ని ప్రాంతాల్లో మనకు బ్రిడ్జ్లు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. ఉన్న బ్రిడ్జ్లు కూడా దాని శక్తి స్తోమత తక్కువ ఉండొచ్చు. ఏదో సివిలియన్ చిన్న చిన్న కార్లు, స్కూటర్లు వెళ్ళడానికి పనికి వస్తుందేమో కానీ పెద్ద పెద్ద ట్యాంకులు ఇవి తీసుకెళ్లాలంటే బహుశా ఇవి కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో వాటికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ గా బ్రిడ్జ్లు కట్టగలిగినటువంటి క్షమత ఎల్ఎన్టీకి వాళ్ళ దగ్గర ఉన్నది. అలాగే మనం చూస్తే కనుక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వాళ్ళు మొదలు పెడుతున్నారు. మనకు వాళ్ళకున్న కెపాసిటీ బహుశా ఒక 70-80 మీటర్ల వరకు వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు కట్టగలరేమో. కానీ అంతకంటే పెద్దది కావాలంటే ఏం చేయాలి? ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు లాంటివి, దానికి బాయింగ్సీ అవన్నీ ఉండి చేయగలిగినటువంటివి ఎల్ఎన్టీ ఆ రంగంలో పెడుతోంది. అలాగే మనకు తెలుసు వాళ్ళకు K9 వజ్ర ఒక సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌవిట్జర్ గన్స్, మనకు కార్గిల్ యుద్ధంలో బౌఫర్స్ గన్స్ ఎలా పనిచేసాయో మనం చూసాం. అక్కడి నుంచి చాలా దూరం వచ్చాం. ఇప్పుడు ఈ K9 హౌవిట్జర్ గన్స్ ఏవైతే ఉన్నాయో 100 గన్స్ ఆల్రెడీ ఎల్ఎన్టీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఆల్రెడీ 2021లోనే వాళ్ళు ఇచ్చేశారు. 4,500 కోట్ల విలువ చేసేటువంటి 100 K9 వజ్ర ఏవైతే మన గన్స్ ఉన్నాయో ఇవి ఆల్రెడీ డెలివరీ చేశారు. వాళ్ళకి వచ్చిన కాంట్రాక్ట్ డేట్ కంటే కూడా ముందరే డెలివరీ చేయగలిగారు. ఇంకో 100 ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఇంకా నెగోషియేషన్ జరుగుతున్నాయి. బహుశా ఆర్డర్ ఈ సంవత్సరంలో వస్తుంది. అది దాన్ని కూడా వాళ్ళు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇందాక నేను చెప్పాను కదా ఫ్యూచర్ ఇన్ఫెంట్రీ కాంబాట్ వెహికల్స్, అంటే ఫ్యూచర్ ఇన్ఫెంట్ కాంబాట్ వెహికల్ దానికి AI టెక్నాలజీస్ ఉంటాయి. దాంట్లో కంటామినేటెడ్ జోన్స్ లో ఎలా వెళ్ళాలి, న్యూక్లియర్ కంటామినేషన్ ఉండొచ్చు, బయోలాజికల్ కంటామినేషన్ ఉండొచ్చు, అటువంటి ప్రాంతాల్లో ఎలా తీసుకెళ్ళాలి, సెక్యూర్డ్ గా దాన్ని బుల్లెట్ ప్రూఫ్, మైన్ ప్రూఫ్ వెహికల్స్ ఎలా చేయాలి, వీటన్నిటిలో కూడా ఎల్ఎన్టీ ఇప్పుడు చాలా సీరియస్ గా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఫోకస్ చేస్తోంది. అలాగే మనం చూస్తే కనుక వీళ్ళు 13,000 కోట్లు మార్చిలో ఒక హై పవర్ రెడార్స్ అండ్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ అన్నటువంటిది ఒకటి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. దీని భాగంగా వాళ్ళు చూస్తే కనుక ట్రాకింగ్ అండ్ సర్వేలెన్స్, రెడార్, ఇవన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఇవన్నీ కూడా మనం వాళ్ళు తయారు చేయబోతున్నారు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఎయిర్ మనకి ఏవైతే మనకు అటాక్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉందో దాన్ని ట్రాక్ చేయడము, సర్వీలెన్స్ ఎక్కడ ఏ వెళ్తున్నాయని దాన్ని ట్రాక్ చేసి దాన్ని కంప్లీట్గా ఫాలో చేయడము, ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రెడార్స్ తయారు చేయబోతున్నారు. ప్లస్ దాన్ని కౌంటర్ చేయడానికి కావాల్సినటువంటి ఎయిర్ గన్స్ ఇవి కూడా తయారు చేయబోతున్నారు. సో ఇవన్నీ చిన్న చిన్న స్టార్టప్లు ఇవన్నీ చేయలేనటువంటి చాలా పెట్టుబడితో కూడుకున్నటువంటిది. టెక్నాలజీ కావాలి, మన శత్రువులకి ఇంతకంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, దాన్ని మన ఇంటర్నల్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. జేబీస్ ఉన్నా జేబీస్ లేకపోయినా కానీ కూడా మనదంటూ టెక్నాలజీ రావాలి అల్టిమేట్గా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చాలా ఫోకస్ పెట్టి చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక వీళ్లకు బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సూపర్సానిక్ మిసైల్, అది సూపర్సానిక్, హైపర్సానిక్ కాదు, సూపర్సానిక్ మిసైల్ రష్యా కొలాబరేషన్తో చేస్తున్నాము. దాన్ని క్యానిస్టర్స్ అంటారు. క్యానిస్టర్ అంటే దాని బాక్స్, దేంట్లో అయితే మనం మిసైల్ పెడతాము, క్యానిస్టర్ మూత ఓపెన్ చేసుకుని మిసైల్ పెట్టి టార్గెట్ని.
సో ఆ క్యానిస్టర్స్ అన్ని వీళ్ళు ఎల్ఎన్టీ తయారు చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు రమారమి 50 నుంచి 100 లాంచర్స్ సంవత్సరానికి వీళ్ళు బ్రహ్మోస్కి ఇవ్వగలుగుతున్నారు. సో ఇటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్ లో వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటివి అంటే ఏరోస్పేస్ లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఏరోస్పేస్ అంటే మనకు చూస్తే కనుక తేజస్ సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఎస్పెషల్లీ దాని వింగ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే ఎన్నో కాంపోనెంట్స్ హై టెక్నాలజీ ఇంజిన్ ఇంకా చేసే కెపాసిటీ లేకపోవచ్చు, కానీ ఎన్నో కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేయకుండా మనమే దేశంలో తయారు చేసేటువంటి దిశగా వీళ్ళు దాన్ని ఫోకస్ పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు వాళ్ళు. దానికి తగ్గట్టు డిఆర్డిఓ కావచ్చు లేదా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు వీళ్ళని సపోర్ట్ కూడా చేస్తున్నాయి. వీళ్ళు తయారు చేస్తున్నారంటే వీళ్ళతో పాటు కింద డౌన్ స్ట్రీమ్ చాలా యాన్సిలరీ యూనిట్స్ కూడా తయారవుతున్నాయి. కాబట్టి ఒక పెద్ద ఎకో సిస్టమ్ తయారు చేయడానికి ఒక ఫౌంటైన్ హెడ్ గా ఈరోజు ఎల్ఎన్టీ ఉన్నది. అలాగే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తే కనుక ఈవెన్ మన జొరావర్ ట్యాంక్ లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఎన్నో రంగాల్లో ఎల్ఎన్టీ ఈరోజు ఒక పెద్ద శక్తిగా మన డిఫెన్స్ సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ కు సంబంధించి వాళ్ళ అవసరాలకు సంబంధించి అద్భుతమైన శక్తిగా ఈరోజు ఎల్ఎన్టీ ఎదుగుతుంది. రైట్ సార్, మీరు ఇందాక జొరావర్ అని అన్నారు. నిజంగానే మీరు ఇందాక జొరావర్ చెప్పే ముందర ఎల్ఎన్టీ గురించి చెప్తూ నిజానికి ఒక చిన్న సంస్థలు అయితే కనుక ఇంత పెద్ద పెద్దవి చేయలేవు, దానికి పెద్ద బ్యాకప్ ఉండాలని అన్నారు. అంటే విత్ ఇన్ షార్ట్ ఫ్రేమ్ నాకు తెలిసి రికార్డ్ టైంలో డిఆర్డిఓ ఒక ట్యాంక్ని తయారు చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్పెషల్లీ ఆర్మీకి వాళ్ళు సాటిస్ఫై అవ్వగలిగారు అంటే దాంట్లో ఎల్ఎన్టీ రోల్ చాలా కీలకమని అనుకోవచ్చా సార్? ఎందుకంటే వాళ్ళు కూడా జాయింట్ వెంచర్లో ఉన్నారు జొరావర్లో. సో ఇది వాళ్ళ డిఫెన్స్ ఏదైతే వాళ్ళ క్షమత ఉందో దానికి ఒక నిదర్శనం అనుకోవచ్చా ఇది? తప్పకుండా ఇది అద్భుతమైనటువంటి వాళ్ళ కెపాసిటీ యొక్క డెమాన్స్ట్రేషన్, వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు ఏం చేయగలరు అని వాళ్ళు నిరూపించారు. ఎల్ఎన్టీ చాలా పాత సంస్థ. వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ కావచ్చు అద్భుతం. కాబట్టి అదే పంథాలో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇది మనకు జొరావర్ ట్యాంక్స్ అన్నది వాళ్ళు అనుకున్న సమయానికంటే కూడా చాలా తొందరగా దీన్ని మన ఆర్మ్ ఫోర్సెస్ డెలివర్ చేయగలిగారు. జొరావర్ ట్యాంకుల గురించి మనం గత ఎపిసోడ్లో డీటెయిల్గా చర్చించుకున్నాం. జొరావర్ ట్యాంక్స్ అంటే ఏంటి, లైట్ ట్యాంక్స్కిను హెవీ ట్యాంక్స్కి తేడాలు ఏంటి, జొరావర్ ట్యాంకులు మనకు హిమాలయాల ప్రాంతంలో ఎస్పెషల్లీ లదాఖ్ ప్రాంతంలో దానివల్ల ఎటువంటి అవసరాలు ఉంటాయి, మనకు ఎటువంటి ఫోర్స్ మల్టిప్లయర్గా ఉంటుంది, చైనీస్ ట్యాంకులను ఎదుర్కోవడానికి ఇది ఎందుకు అద్భుతంగా ఉంది, ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం చర్చించాం మనం. కాకపోతే దాని ఎల్ఎన్టీ యొక్క పాత్ర కూడా దాంట్లో సిగ్నిఫికెంట్గా ఉంది. డిఆర్డిఓ ఒక కాన్సెప్ట్ తయారు చేసి వాళ్ళు కనుక ఒక ప్రోటోటైప్ తయారు చేసి దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళు కనుక చేయగలిగారంటే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎవరో కావాలి. గతంలో ఏం చేసేవాళ్ళు హెచ్ఏఎల్లో లేకపోతే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డో లేదా మన పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ యూనిట్స్ ఏమున్నాయో వాళ్ళే తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు డిఆర్డిఓ ప్రైవేట్ కంపెనీలతో కూడా వాళ్ళు విధమైనటువంటి జాయింట్ వెంచర్ పెట్టుకుని టెక్నాలజీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ జొరావర్ ట్యాంక్కి సంబంధించిన టెక్నాలజీ డిఆర్డిఓ వీళ్ళకి ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ చేశారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం సక్సెస్ ఉంటుందని అనుకోకర్లేదు. ఇంటర్నల్గా వాళ్ళ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసింది లిమిటెడ్ ఏరియాస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, దాని వర్షన్స్ వస్తాయి, దాని వర్షన్ 1, 2, 3, 4 ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. కాబట్టి అవన్నీ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఆ యొక్క కెపాసిటీ వాళ్ళకి ఇంటర్నల్ కెపాసిటీ కూడా ఎల్ఎన్టీ బిల్డ్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు జొరావర్ ట్యాంక్ ఫస్ట్ వర్షనే చూస్తున్నాం, ఇదే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తోంది. రాబోయే రోజుల్లో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేయడము, ఇండిపెండెంట్గా అదే నిర్ణయాలు తీసుకోవడము, అది ఏమంటారంటే ఫైర్ అండ్ ఫర్గెట్ లాంటివన్నీ కూడా వాళ్ళు దాంట్లో టెక్నాలజీస్ పెట్టడం చాలా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం ఇది. కాబట్టి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఇంతటి అద్భుతమైనటువంటి కొత్త ఆవిష్కరణ, అది మేజర్ ఎక్విప్మెంట్. ట్యాంకులు అనేది చాలా మేజర్ ఎక్విప్మెంట్. మొన్నటి దాకా మనం రష్యా నుంచి కొనుక్కునేవాళ్ళం. కాబట్టి అటువంటి ఇప్పుడు కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, వాళ్ళ లైసెన్స్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇండిపెండెంట్గా డిఆర్డిఓ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ యొక్క ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. సరే, చైనాతో పోల్చి చూస్తే మనం తక్కువ పరిస్థితుల్లోనే ఉన్నాం, మనం చాలా తక్కువ కెపాసిటీ మనకు ఉన్నది ఈరోజు. కానీ ఇందాక నేను చెప్పినట్టు గత ప్రభుత్వాలతో పోల్చి చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉన్నాం మనము. బహుశా గత ప్రభుత్వాల్లో ఫస్ట్ గేర్లో వెళ్తుంటే మనం ఇప్పుడు 4th గేర్ స్పీడ్లో వెళ్తున్నాం. కానీ ఇంకా దాన్ని 5th గేర్ తీసుకువెళ్ళవలసిన, ఇంకా కావాలంటే 6th గేర్ కూడా తీసుకువెళ్ళాల్సిన ఆవశ్యకత ఉన్నది. లేటెస్ట్గా మనం చూసాము 6th జనరేషన్ ఫైటర్ గురించి వాళ్ళు చైనా మాట్లాడుతున్నారు. మనం ఇంకా 4.5 జనరేషన్ గురించి ఇండిజినైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని తిట్టడం చాలా సులభం, ఈజీ అది. కానీ వీళ్ళు లిటరల్గా 0 బేస్ నుంచి వీళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళు అంటే 10 ఏళ్ల క్రితం వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత
ఆ జీరో బేస్ నుంచి ఇంతవరకు వచ్చారు వీళ్ళు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఇంకా చాలా ముందరకు వెళ్ళాలి. ఎల్ఎన్టీ లాంటివి ఎన్నో ప్రైవేట్ రంగ సంస్థలు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి దీనికి ఫోర్స్ యాడ్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకని మనం డీటెయిల్గా ఈరోజు ఎల్ఎన్టీ గురించి చర్చించుకున్నాము. వీళ్ళు మనకు రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి బ్యాక్ బోన్ గా తయారవుతున్నారు. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ ఎంత కష్టపడుతుందో మీరు డిఫెన్స్ రౌండప్లో ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నారు. నేవీలో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, లాస్ట్ డెకేడ్స్ అంటూ ఉంటారు. సో ఆ లాస్ట్ డెకేడ్స్ని ఫిల్ చేస్తూ ప్రజెంట్లీ ఉన్నదాన్ని కవర్ చేస్తూ చేయడం అనేది నిజంగానే చెప్పాలి అంటే చిన్న టాస్క్ కాదు. ఆ టాస్క్లో ఎల్ఎన్టీ లాంటి సంస్థలు పోషిస్తున్న పాత్ర నిజానికి చెప్పాలంటే చాలా పెద్దది. సో నిజంగానే వీ హోప్ నిజంగానే ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ ఇంకా రావాలి అని చెప్పి, పెద్ద కంపెనీస్ అండ్ అట్ ది సేమ్ టైం స్టార్టప్స్ కూడా వాళ్ళు నిజంగానే మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏవైతే ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ చేయడంలో వాళ్ళు ఈ రోల్ పోషిస్తారని చెప్పి కోరుకుందాం. రైట్ సార్, ఇందులో భాగంగానే రీసెంట్లీ ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటి అంటే ఇండియన్ అమ్యునిషన్ ఏదైతే ఉందో అది ఇండిజినైజేషన్ అవ్వడంలో 88% మన ప్రభుత్వం సక్సెస్ అయింది దాన్ని ఇండిజినైజేషన్ చేయడంలో ఒక వార్త వచ్చింది. అసలు ఈ అమ్యునిషన్ ఇండిజినైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామంటే ఇంతకాలం మనం విదేశీ సంస్థల మీద ఆధారపడి ఉన్నామా? దీన్ని ఎలా చూడాలి సార్? ఇది అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ముందర ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ అర్థం చేసుకున్నామంటే ఇది మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని మనకు అర్థమవుతుంది. మనకు గతంలో 2012-13 ఆ ప్రాంతంలో సిఎండ్ఏజీ మన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ డిఫెన్స్కి సంబంధించి వాళ్ళు ఆడిట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక చాలా మనకు భయాందోళన కలిగించింది. అప్పుడు వారం రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేరు, వారం 10 రోజులు మాక్సిమం యుద్ధం చేయగలరు, అంతకుమించి యుద్ధం చేసేటువంటి శక్తి మన దగ్గర లేదు. బేసిక్ అమ్యూనిషన్, బాంబులు, షెల్స్, బుల్లెట్స్ ఇవే లేవు మన దగ్గర అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండినాము. యుద్ధాలు రావు అని కదా ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. అందుకనే మనం చూస్తే కనుక ముంబై దాడులు జరిగినప్పుడు కూడా మనం వెళ్ళి అక్కడ పాకిస్తాన్లో జకీర్ రెహమాన్ లెక్విని ఇటువంటి వాళ్ళని మనం వీళ్ళని టార్గెట్ చేసి కొడదామని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపోజల్ ఇచ్చినా కానీ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే అది కనుక యుద్ధానికి ఎస్కలేట్ అయిందంటే యుద్ధం వారం 10 రోజులు దాటి యుద్ధం చేసేటువంటి క్షమత మన దగ్గర లేదు, మన దగ్గర అస్త్రాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండినామా. ఇన్ఫాక్ట్ ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా చూసామంటే మనకు టార్గెట్ చేయడానికి ఒక MiG-21 వెళ్ళేది, టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత వెనక నుంచి దాన్ని ఫైర్ చేసేవాడు. అంటే ముందర వెళ్తున్న MiG-20 మీద ఫైర్ చేసేవాడు. ఆ మిసైల్ వచ్చేసరికి ఇది కిందికో పైకో వెళ్ళేది, దాంతో కొట్టేవాడు. అంటే మన దగ్గర అంత పాత రకం టెక్నాలజీస్తో కొట్టామా. మనకు ఉన్నటువంటి కెపాసిటీ అంటే మన పైలట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ట్రైనింగ్, వాళ్ళ యొక్క దక్షత వల్ల మనం చాలా గెలవగలిగాం. కానీ ఎక్విప్మెంట్ మన దగ్గర చాలా దారుణంగా ఉండింది. అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ బాలాకోట్లో కొట్టినటువంటిది కూడా స్పైస్ మనం అమ్యునిషన్తో కొట్టాం, అది ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నాం మనం. సో మన దగ్గర ఎంత వీక్నెస్ ఉన్నాయో మనకు తెలుసు. సిఎండ్ఏజీ అప్పుడు ఇచ్చిన రిపోర్ట్స్లో మనం చూస్తే కనుక ఓఎఫ్బి ఏవైతే మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఏదైతే ఉందో ఇది ఆర్మీ ఎంత అడుగుతోందో అంత ఇవ్వలేకపోతోంది. వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ చాలా నాసిరకమైనటువంటి క్వాలిటీ. ఆర్మీకి వేరే గత్యంతరం లేక వీళ్ళ దగ్గర కొనేటువంటి పరిస్థితి. యుద్ధం అంటూ వస్తే కనుక యుద్ధంలో ఈవెన్ ఉన్నటువంటి అమ్యునిషన్ కూడా ఎందుకు పనికిరాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది మన పరిస్థితి. ఆ షార్ట్ ఫాల్ అక్కడ వాళ్ళకి ఎంత తక్కువ ఉందో అది పూడ్చడానికి కనీసం అంటే 2-3 దశకాలు పడుతుంది అని చెప్పింది సిఎండ్ఏజీ అప్పట్లో. సో ఈ యొక్క పరిస్థితి నుంచి వాళ్ళు అప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 2017 అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని డెలివరీ చేయలేకపోయారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. రమారమి 31 టైప్స్ ఆఫ్ అమ్యునిషన్ మనకి ఏవైతే ఉన్నాయో వీటిలో ఓన్లీ 20% మాత్రమే మనకు 20 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయగలిగిన కెపాసిటీ ఉండేది. అంటే రమారమి 80% మనం 20 రోజుల కంటే తక్కువ యుద్ధం వరకే మన దగ్గర అమ్యునిషన్ ఉండేది. ఇన్ఫాక్ట్ ఏకే యాంటోనీని కొన్ని ప్రశ్నలు అడిగితే కానీ మన దగ్గర పైసలు లేవని చెప్పేశాడు, ఓపెన్గా చెప్పాడు. సో అటువంటి పరిస్థితుల నుంచి ఈ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత కీలకమైన మౌలికమైనటువంటి మార్పులు చేసుకురావడము, ఓఎస్బిని స్ప్లిట్ చేయడము, అలాగే మనం చూస్తే కనుక ఈ యొక్క ప్రైవేట్ రంగాన్ని ఓపెన్ అప్ చేయడము, తర్వాత డిఆర్డిఓ గతంలో నిద్రపోతుండే డిఆర్డిఓ అని ఒక విధమైనటువంటి షేక్ ఇచ్చి వాళ్ళని మేల్కొమని చెప్పి వాళ్ళతోటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు తీసుకురావడము, ఇంటర్నేషనల్గా మనం చాలా ఏమంటారంటే జాయింట్ వెంచర్స్ తీసుకురావడము, ఇటువంటివన్నీ చేసిన తర్వాత ఈ రోజు మనం చూస్తే కనుక మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్, నువ్వు చెప్పిన రిపోర్ట్ ప్రకారం 175 అమ్యునిషన్ వెరైటీస్ ఉన్నాయి మనకి.
మనకు 155 mm కావచ్చు, 120 mm, ఇటువంటి ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షెల్స్, తర్వాత మనకు మిసైల్స్, మనకు తర్వాత యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, తర్వాత బంకర్ బస్టర్ బాంబ్స్, ఇటువంటివి అన్ని లెక్క పెడితే కానీ రమారమి 175 వెరైటీలు. దాంట్లో కూడా బుల్లెట్లలో కూడా మనకు ఎన్నో 5.56 ఒకటి, 7.21, ఇటువంటి ఎన్నో క్యాలిబర్స్ కావాలి మనకి. ఇవన్నీ లెక్క వేసి చూస్తే కనుక ఈరోజు 175 వెరైటీస్ అమ్యునిషన్ మన సైన్యానికి కావాలి. దాంట్లో గత 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 154 వెరైటీస్లో వాళ్ళు ఆత్మనిర్భరత సాధించగలిగారు. ఇది 88% సాధించారు. అండ్ ఇంకా రమారమి 21 వెరైటీస్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. భారత ప్రభుత్వం దాని మీద కోర్స్ అది ఇంపార్టెంట్, కానీ అదంత క్రిటికల్ కాదు. ముందర వీటి మీద ఫోకస్ చేద్దామన్న దృష్ట్యా వాళ్ళు వెళ్ళారు. ఈ 21 కూడా రాబోయే బహుశా కొన్ని 4-5 సంవత్సరాల్లో ఇది కూడా మన దేశంలోనే తయారయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ దేశం కూడా 100% వాళ్ళ అస్త్రశస్త్రాలన్నీ వాళ్ళ దేశంలోనే ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి వీటిలో కొన్నిటి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉండవచ్చు. జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ దేశంలో వాళ్ళకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, లేదా మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒప్పుకోకపోవచ్చు. అటువంటిప్పుడు మన దగ్గర తీసుకోవాల్సి వస్తున్నారు. మన దగ్గర మళ్ళీ ఇంటర్నల్గా మనం డెవలప్ చేసుకునేంతవరకు. కాకపోతే ఆల్మోస్ట్ 20% నుంచి ఈరోజు 90% దాకా వచ్చామంటే కనుక ఎంత పురోగతి చెందామో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి ఏంటి? మన సైన్యానికి సంబంధించినటువంటి బేసిక్ అమ్యునిషన్ తయారు చేయడానికి మన దేశంలో ఇంతకాలం పట్టింది. మనకి ఆల్మోస్ట్ 80 ఏళ్ళు మనకు సోకాల్డ్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 77-78 సంవత్సరాలు పట్టింది ఈరోజు మరి 50% దాటడానికి. అంటే ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గతంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకు కొన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చిన దాని ఆధారంగా మనమే చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ వెళ్తున్నాము. జొరావర్ గురించి మాట్లాడాం మనం. ఇటువంటివే ఎన్నో అంశాలు. ఈవెన్ బ్రహ్మోస్ గురించి కూడా చూస్తే కనుక ఫస్ట్ బ్రహ్మోస్ వచ్చినప్పుడు మనం లిటరల్గా దాన్ని ఏమీ చేయలేదు. మొత్తం అంతా కూడా అక్కడి నుంచే రష్యా నుంచి పంపించారు, అసెంబ్లీ చేసి మనం వాడాం. ఫస్ట్ క్రమేపీ ఒక్కొక్క కాంపనెంట్ ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళాం. లేటెస్ట్ 2024లో దాంట్లో పెట్టవలసిన ఇంధనం, ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మనం ఇండిజినైజ్ చేసుకున్నాం. ఫ్యూయల్, దాని ఇంజిన్, దాని నావిగేషన్ సిస్టమ్, దాని కంట్రోల్ సిస్టమ్స్, దాని మ్యూనిషన్, అక్కడ పెట్టవలసిన బాంబు అన్ని కూడా రష్యా నుంచి తెచ్చుకున్నాం గతంలో. ఇప్పుడు రష్యా నుంచి ఓన్లీ 20% తెచ్చుకుంటున్నాం. 80% మనం ఇండిజినైజ్ చేసుకోగలిగాం. టార్గెట్ ఏంటంటే బహుశా 90-95% దాకా వెళ్ళాలి. కంప్లీట్గా తీసేయాలని రష్యా నుంచి, ఎందుకంటే అది జాయింట్ వెంచర్ కాబట్టి బహుశా ఒక 10% వాళ్ళ దగ్గర కొనాల్సి వస్తుంది మనకు. కానీ మనం ఇంత ఇండిజినైజ్ చేసుకోగలిగాం. దీని ఆధారంగానే మనం ఏమంటారంటే మేజర్ ఏవైతే మనకు దీని ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ హైపర్సానిక్ వెళ్తున్నాం మనం. అలాగే ఈవెన్ బ్రహ్మోస్లో కూడా నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్కి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. అలాగే స్పేస్ రంగంలో మనకు ఉన్నటువంటి నైపుణ్యత, అక్కడ ఉన్నటువంటి మనకు అనుభవం ఏదైతే ఉందో దాన్ని కూడా మిసైల్ టెక్నాలజీలో మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకు ఒక విధమైనటువంటి ఈకో సిస్టమ్ మనకు డెవలప్ అవుతుంది. అందుకనే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ని, తర్వాత మన ఏవైతే మన త్రివిధ దళాలు ఉన్నాయో వాళ్ళను, మన రీసెర్చ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్, డిఈఆర్ఎల్, ఇటువంటివి మిధాని, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. వీళ్ళు తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలు, తర్వాత వీళ్ళు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఐఐటీస్ మనం డిఫెన్స్ రౌండప్ చర్చించుకున్నాం. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వాళ్ళు తయారు చేయించారు, ఎలా చేశారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంది, అది కూడా చర్చించాం మనం. సో ఇటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు, థింక్ ట్యాంక్స్, వీళ్ళందరూ కలిసి పనిచేయడం వల్ల ఈరోజు మనం ఊపిరి తీసుకునే పరిస్థితికి వచ్చాం. అలాగే మన ప్రభుత్వం ఇప్పుడు గత సంవత్సరం అంటే 2024లో మనకు 21,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేయగలిగాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో 50 కోట్లకు తీసుకెళ్ళాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నాం. దాంతో ఏమవుతుందంటే ఈ కంప్లీట్ ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి మనం ఒక పెద్ద పవర్ హౌస్గా తయారయ్యేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. అందుకని ఈ రిపోర్ట్ అనేది చాలా కీలకమైంది. ఈ రిపోర్ట్గా చదివితే మనకేం అర్థం కాదు, కానీ ఈ రిపోర్ట్ ఒక సిఎండ్ఏజీ రిపోర్ట్ ఆధారంగా నేను చూసామంటే కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మనకు అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పినట్లు మనం ఉన్నటువంటి పరిస్థితి, మనకి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఈ స్థాయిని చైనాతో కంపేర్ చేసి చూస్తే కనుక మనం ఇంకా చాలా కిందనే ఉన్నామని అనుకోవాలి. కానీ ఈ 10 ఏళ్ల ప్రయత్నం కనుక ఈ దిశగా జరగకపోయి ఉంటే మనం ఇంకా అధపాతాళంలో ఉండేవాళ్ళం. అటువంటిది ఈరోజు చైనాకి మనం మనం ధీటుగా నిలబడగలుగుతున్నామంటే కనుక దానికి కారణం 10 ఏళ్ల ఇండిజినైజేషన్, 10 ఏళ్ల రిపోర్టింగ్, రిపోర్ట్ అనే ఆధారంగా నేను చూసామంటే కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మనకు అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పినట్లు మనం ఉన్నటువంటి పరిస్థితి, మనకి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఈ స్థాయిని చైనాతో కంపేర్ చేసి చూస్తే కనుక మనం ఇంకా చాలా కిందనే ఉన్నామని అనుకోవాలి. కానీ ఈ 10 ఏళ్ల ప్రయత్నం కనుక ఈ దిశగా జరగకపోయి ఉంటే మనం ఇంకా అధపాతాళంలో ఉండేవాళ్ళం. అటువంటిది ఈరోజు చైనాకి మనం ధీటుగా నిలబడగలుగుతున్నామంటే కనుక దానికి కారణం
రమారమి 88%, 90% మనకు బేసిక్ అమ్యునిషన్ మనమే తయారు చేసుకోవడము. తర్వాత నెగటివ్ లిస్టులు పెట్టాం, మనం ఎన్నో నెగటివ్ లిస్టులు పెట్టాం. ఇవన్నీ కొనడానికి వీలేదు. ఇంత దౌర్భాగ్యం. కంటద్దాలు, రేబ్యాన్ కంటద్దాలు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, కేబుల్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, సోల్డరింగ్ రాడ్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, స్నో షూస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు మనం గతంలో. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఏంటంటే మన దేశంలో నాశరకంగా ఉంటాయని చెప్పి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. మనోహర్ పరికర్ గారి ఆయన ఒక లీడర్షిప్లో ఈ నెగటివ్ లిస్ట్ అని మొదలుపెట్టారు. దాన్ని రాజ్నాథ్ సింగ్ గారు దాన్ని ఎన్నో రెట్లు పైకి తీసుకెళ్లారు. సో ఈరోజు కనీసం అంటే ఒక 15-20 వేల కాంపనెంట్స్ ఈరోజు కంప్లీట్గా ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం. మిసైల్స్ ఆల్మోస్ట్ 98% మిసైల్స్ బ్యాన్ చేసాం మనం, ఇంపోర్ట్ లేదు. షిప్పులు కూడా ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బ్యాన్ చేసుకున్నాం మనం. చాలా తక్కువ వెరైటీస్, ఒక 5% మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ప్లస్ గతంలో మనం ఇచ్చిన ఆర్డర్ ఇచ్చినవి మాత్రమే వస్తున్నాయి. సో ఈ ఇండిజినైజేషన్ అన్నది చాలా ఫోకస్ పెట్టారు మోదీ గారు. ఆత్మనిర్భరత, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, ఇటువంటివి చేయడంతో మనకి ఈరోజు ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చాము. ఇదే పంథాలో మనం ప్రయాణం చేశామంటే రాబోయే 2 దశకాల్లో 20 years మనం ఒక పెద్ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ టెక్నాలజీ పవర్ హౌస్గా తయారవుతాం మనము. అందుకని మనం ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. సార్, నిజంగానే మీరు అన్నట్టుగానే అభినందించాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నిజానికి వీళ్ళు మొదలెట్టారు. అక్కడి నుంచి నిజానికి చెప్పాలంటే ఈరోజు ఈ 10 yearsలో వీళ్ళ జర్నీ చెప్పాలంటే చాలా ఇన్స్పిరేషనల్. ఎట్ ది సేమ్ టైం చెప్పాలంటే దీంట్లో వీళ్ళు ఎన్ని మొమెంటస్ వాళ్ళకి ఛాలెంజెస్ వచ్చాయి, దాన్ని వీళ్ళు ఎలా అధిగమించారు. మధ్యలో కోవిడ్ వచ్చింది, కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. సో ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే వాళ్ళు చెప్పాలి అంటే వాళ్ళు డిఫెన్స్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి, మేక్ ఇన్ ఇండియాని వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్కేల్కి తీసుకెళ్లడంలో ఎక్కడ ఆపలేదు. సో నిజంగానే మీరు అన్నట్టుగా ఇది ఒక చాలా చెప్పాలి అంటే మొమెంటస్ టాస్క్. దీన్ని వీళ్ళు చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. బట్ ఇందాక నిజంగానే మీరు అన్నట్టుగా ఇంకా జర్నీ చాలా ఉంది. లెట్స్ హోప్ వీళ్ళు నిజంగానే దీన్ని ఇంకా ముందరికి తీసుకెళ్తారని కోరుకుందాం. మామూలుగా బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఎప్పుడు కూడా కశ్మీర్ ఇన్సర్జెంట్స్, లేకపోతే గనక 1971, 47 కార్గిల్ వార్, రీసెంట్గా చెప్పాలి అంటే నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెంట్స్, ఇలా రకరకాల అంశాల్లో దేశం కోసం పోరాడిన ఎంతో వీరోచితమైన బ్రేవ్ హార్ట్స్ గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఇవి కాకుండా కూడా ఇండియాలో ఒక ఇంపార్టెంట్ యుద్ధం అనలేం కానివ్వండి, ఒక పెద్ద చెప్పాలి అంటే కనుక మన భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోబోతుంటే ఆ ప్లేస్ కూడా చాలా కాంప్లికేటెడ్. అక్కడికి వెళ్ళి నిజానికి చెప్పాలంటే మన భూభాగాన్ని కాపాడిన ఒక వీరోచిత సైనికుడి గురించి గిరిధర్ గారు ఈరోజు చెప్పబోతున్నారు. ఆయన పేరే బాణా సింగ్. ఇది ఏ ఇయర్లో జరిగింది, ఆయన చేసిన ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి, దాన్ని ఆయన ఎలా ఫుల్ఫిల్ చేశారో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, బాణా సింగ్ అంటే మామూలుగా చెప్పాలి అంటే కనుక మన బ్రేవ్ హార్ట్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి చాలా తక్కువ పేర్లు వినిపిస్తాయి. లేదు అంటే కార్గిల్ వార్లో పోరాడిన వాళ్ళ గురించి కానివ్వండి, లేకపోతే గనక ఎన్ఎస్జీలో, అది కూడా సినిమాల ద్వారా. దురదృష్టవశాత్తు ఏంటి అంటే నిజానికి చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు, బాణా సింగ్ అనే పేరు చాలామందికి తెలియదు. ఇది ఒక దురదృష్టం అనే చెప్పాలి. కానీ ఈయన చేసిన పోరాటం గురించి మీరేం చెప్తారు సార్? ఈయన బాణా సింగ్ గారు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యక్తి. జమ్మూ ప్రాంతంలో వాళ్ళ కుటుంబం ఉండేది, ఆయన అక్కడ పుట్టారు. జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫెంట్రీలో ఆయన నియుక్తులయ్యారు. నాయబ్ సుబేదార్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను సియాచిన్ గ్లేషియర్కి పంపించారు. సియాచిన్ గ్లేషియర్లో యుద్ధానికి ఆయన్ని డిప్లాయ్ చేశారు. అక్కడ సియాచిన్ గ్లేషియర్ అప్పుడు 84, 85, 86 ఆ ప్రాంతంలో పాకిస్తాన్ రమారమి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. మనం వెళ్తుంటే కనుక వాడు పిట్టలు కాల్చినట్టు కాల్చేవాడు. ఈ పీక్స్ అన్ని కూడా పైనుంచి కనిపిస్తుంది కాబట్టి సాల్టోరో రేంజ్ కావచ్చు, సియాచిన్ గ్లేషియర్ కావచ్చు, దాని అప్రోచ్ ప్రాంతాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఈజీగా సునాయాసంగా కొట్టేవాళ్ళు. మన వాళ్ళు చాలా అంటే అసలు భయంకరమైన పరిస్థితుల్లో బ్లిజర్డ్స్, అక్కడ ఒక తుఫాన్ లాగా మంచు వస్తూ ఉంటుంది, -50 degrees Celsius వీళ్ళు ఏమంటే వాళ్ళని కాపాడుకునేటువంటి బట్టలు కూడా, ఆ చలి నుంచి తట్టుకునేటువంటి బట్టలు కూడా మన దగ్గర ఎక్కువ ఉండేవి కావు. వాటిలో రాత్రిపూట వాడికి తెలియకుండా మనం చాలా కష్టపడి ముందుకు వెళ్ళి దాన్ని కొంత ప్రాంతం మనం మన అధీనంలో తీసుకునే ప్రయత్నాలు చేశాం. మనం అప్పుడు సియాచిన్ గ్లేషియర్ కనుక పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోతే మొత్తం మన లదాఖ్, ఈస్టర్న్ లదాఖ్ అంతా కూడాను చైనా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి దాన్ని వాళ్ళు పనిచేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి.
ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా అఫీషియల్ పాకిస్తానీ మ్యాప్ చూసామంటే వాళ్ళ ప్రకారం పాకిస్తాన్ ఏ మ్యాప్ చూస్తే కనుక ఆ మ్యాప్ లో వాళ్ళు జమ్మూ కాశ్మీర్ చూపిస్తారు కానీ లదాఖ్ని ఓపెన్ బార్డర్ కింద చూపిస్తారు. అంటే చైనాతో వాళ్ళు ఇద్దరు కలిసి జాయింట్ గా దాన్ని పంచుకుందామన్న ప్లాన్ వాళ్ళకు ఉండింది అప్పట్లో. కాబట్టి ఆ పరిస్థితులలో ఇక్కడ ఆపరేషన్ మేక్ దూత్ చేసి మనం వెళ్ళి దాన్ని చాలా ప్రాంతాలు మనం అధీనంలో తీసుకున్నాం. కానీ ఒక పర్టికులర్ పోస్ట్ ఎక్కడైతే అక్కడి నుంచి కంప్లీట్ గా ఇవన్నీ చూడొచ్చో ఆ పోస్ట్ ని పాకిస్తాన్ కబ్జా చేసుకుని అక్కడ దాన్ని ఖైద్ పోస్ట్ అని పేరు పెట్టారు. ఖైద్ పోస్ట్ అన్నటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి వాళ్ళు మనల్ని పైనుంచి చూసి కింద మన సైనికులు చంపడం మొదలు పెట్టారు. అప్పుడు సైన్యం డిసైడ్ చేసుకుంది దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం మన అధీనంలోకి తీసుకోవాలి, పాకిస్తాన్ ఇక్కడి నుంచి తరిమేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేసిన వాళ్ళల్లో మనకు బాణా సింగ్ గారు కూడా అక్కడ ఆ టీంలో వెళ్ళారు. అంతకంటే ముందర రాజీవ్ పాండే అన్నటువంటి ఒక సైనికాధికారి ఆయన టీం ఇద్దరు వాళ్ళందరూ కలిసి వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని కాల్చి చంపేశారు. చాలా మంది చనిపోయారు దాంట్లో. అది కొంత విఫలమైంది. ఈసారి నెక్స్ట్ టైం కొన్ని నెలలు తీసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని మన వాళ్ళు ఆ ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ రాజీవ్ అనే పేరు పెట్టారు. అంటే మన రాజీవ్ గాంధీ గారి పేరు కాదు, అది రాజీవ్ పాండే గారి పేరు మీద, ఆయన పేరు మీద దీన్ని ఆపరేషన్ చేసి వాళ్ళు 4-5 దిశగా పిన్సర్ అటాక్ మొదలు పెట్టారు. కానీ ఎప్పటికి కూడా మనకు కొండ మీద ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. కొండ మీద 10 మంది ఉంటే కానీ కింద 200 మందిని వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. ఆ కెపాసిటీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1:20 అంతటి కెపాసిటీ మనకు పైన ఉన్న వాడి చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ దాన్ని ఎక్కడానికి వెళ్తే కానీ 457 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక పాయింట్లో వాళ్ళు బంకర్లు పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడాను 2-3 పిన్సర్ అటాక్స్ చేసి వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు పిన్ డౌన్ చేస్తున్నారు, పైనుంచి షూట్ చేస్తున్నారు. దానికి భిన్నంగా కొంత చాలా కఠినమైనటువంటి ఒక దారిలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి దారిలో దాని గుండా ఈయన మన బాణా సింగ్ తర్వాత ఆయన సహచరులు వీళ్ళందరూ కూడాను పీకి వీళ్ళు చేరుకుని బంకర్ కనిపించగానే బంకర్లో ఈయన గ్రానైడ్ వేసి తలుపు వేసేశారు. దాంట్లో వాళ్ళు చనిపోయారు. ఒక్కసారి ధమాకా రాగానే మిగతా పాకిస్తానీ సోల్జర్స్ అందరూ కూడా వీళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళతో యుద్ధం మొదలు పెట్టారు. లిటరల్ గా చూస్తే కనుక ఇక్కడ వీళ్ళ దగ్గర అమ్యునిషన్ అయిపోయిన తర్వాత కూడా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, చేతులతో వాళ్ళని చంపడము, వాళ్ళతో యుద్ధాలు చేయడము, వాళ్ళని చంపేయడం, ఈ వీళ్ళ ఫెరోషియస్ వీళ్ళ యొక్క శౌర్యాన్ని చూసి చాలా మంది పాకిస్తానీ సైనికులు దురికేశారు ఆ కొండ మీద నుంచి. తర్వాత యుద్ధం అంతా అయిపోయేదాన్ని మనం కబ్జా చేసుకున్న తర్వాత వెళ్ళి చూస్తే 6 మంది పాకిస్తానీ సైనికులు కింద శవాలే పడున్నారు. సో వీళ్ళు మనతో యుద్ధం చేయగలరా? లిటరల్ గా పాకిస్తాన్లో మాత్రం ఏం చెప్తారంటే ఒక పాకిస్తానీ సైనికుడు, ఒక ముస్లిం సైనికుడు 10 మంది హిందువులతో సమానం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు వాళ్ళు. ఒక బాణా సింగ్ లాంటి ఒక వీరుడు అక్కడ వెళ్ళంగానే వీళ్ళందరూ దుంకి ఆత్మాహుతి చేసుకున్నారు. అది వాళ్ళ పరిస్థితి. సో దాని యొక్క ఆ పీక్ ఏదైతే మనం కబ్జా చేసుకున్నామో ఖైద్ పోస్ట్ నుంచి తీసేసి బాణా సింగ్ గారి పేరే పెట్టారు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే బాణా సింగ్ గారు ఆయన ఇంత వీరోచితంగా పోరాడినా కానీ ఆయనకేం కాలేదు, సురక్షితంగా తిరిగి వచ్చారు. ఆయనకు పరమవీర చక్ర పీవీసీ మామూలుగా ఓన్లీ వార్ టైంలో ఇస్తాం, యుద్ధం జరుగుతున్నప్పుడే ఇచ్చేటువంటి హైయెస్ట్ మిలిటరీ అవార్డు. పీస్ టైంలో ఇచ్చే హైయెస్ట్ మిలిటరీ అవార్డు అశోక్ చక్ర గురించి మనం చాలా మందిని మనం పరిచయం చేశాం మనం డిఫెన్స్ రౌండప్ లో. ఈయన పీవీసీ కార్గిల్ యుద్ధం జరిగేటప్పటికి పీవీసీ అవార్డు ఉండి బతికి ఉన్నటువంటి ఏకైక యోధుడు ఈయన ఆఫ్ కోర్స్ 2000లో ఆయన రిటైర్ అయ్యారు. కార్గిల్ యుద్ధం అయిపోగానే రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఈయనకు గౌరవప్రదంగా ఆనరీ క్యాప్టెన్ అని చెప్పి ఈయనకు టైటిల్ కూడా ఇచ్చారు. రిటైర్ అయ్యారు. ఆయన వెళ్ళి ఆయన గ్రామంలో జమ్మూ ప్రాంతంలో ఆయన సెటిల్ అయ్యారు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఈయనకు 166 రూపాయల పెన్షన్ శాంక్షన్ చేశారు. అంటే వాళ్ళు ఎంతటి నీచ నికృష్టపు ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ స్టేట్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, అతనికి పరమవీర్ చక్ర వచ్చినటువంటి వ్యక్తికి 166 రూపాయలు ఇచ్చిన దౌర్భాగ్యపు నిర్ణయం ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం తీసుకున్నప్పుడు. దానికి భిన్నంగా పంజాబ్లో అప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉండేవారు. ఆయనే ఒక సైనికుడు. సరే అప్పుడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆయన. కానీ దీన్ని రికగ్నైజ్ చేసి ఈయనకు అడిషనల్ పెన్షన్ ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించడం ఇవన్నీ చేశారు. మీరు పంజాబ్లో వచ్చి సెటిల్ అయితే మీకు 25 ఎకరాల భూమి ఇస్తాము, మీకు 25 లక్షలు ఇస్తాము, మీరు ఇక్కడ సెటిల్ అవ్వండి అని చెప్పి పంజాబ్ ప్రభుత్వం ఆయన పిలిచింది. కానీ నేను జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచి రాను అని చెప్పి ఆయన ఆ ఆఫర్ని కూడా తిరస్కరించారు. సో అటువంటి పరిస్థితి. సో తర్వాత ఆఫ్ కోర్స్ దాన్ని రెక్టిఫై చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా. తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన పెన్షన్ అనేది తర్వాత ఇచ్చారు. కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతటి
భారత వ్యతిరేకమైనటువంటి, హిందూ వ్యతిరేకమైనటువంటి భావజాలం ఈ యొక్క ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వంలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అటువంటి మహానుభావుడు మనకు ఇంతటి సాహసం చేయడం వల్ల ఈరోజు మనకు మొత్తం సియాచిన్ గ్లేషియర్ అంతా కూడా సురక్షితంగా మన అధీనంలో ఉండడానికి కారణమైంది. కాబట్టి ఆయనకి భారత ప్రభుత్వం 1988లో మనకు రిపబ్లిక్ డే పెరేడ్లో ఆయనకు పరమవీర్ చక్ర అవార్డు ఇచ్చారు. కాబట్టి ఆయన యొక్క ధైర్య సాహసాలు, శౌర్యము, ఆయన పరాక్రమము, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలు దీనివల్ల ప్రేరణ తీసుకుని రాబోయే తరాలు మున్ముందు మన దేశ రక్షణలో వాళ్ళ భాగస్వామ్యము, వాళ్ళ సాహసం కూడా చూపిస్తారని మనం భావిద్దాం. రైట్ సార్, నిజంగానే ఎందుకు అంటే మామూలుగా ఈ సియాచిన్ గ్లేషియర్ని ఇప్పటికీ నిజానికి అక్కడికి మన ఆర్మీ వాళ్ళు వెళ్తూనే ఉంటారు దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి. ఎంతోమంది అమరులు అవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే సార్, నిజానికి చెప్పాలి అంటే అక్కడ మామూలుగా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో క్యాజువాలిటీస్లో చాలా ఎక్కువ వచ్చే నెంబర్స్లో సియాచిన్ గ్లేషియర్లో కేవలం మంచుకే అని, మంచు వల్ల అమరులైన సోల్జర్స్ కూడా చాలామంది ఉంటారు అన్న వార్తలు కూడా వచ్చాయి. సో బట్ స్టిల్ అంటే యాక్చువల్గా చూసామంటే సియాచిన్ గ్లేషియర్ 25,000 అడుగుల పైబడి ఉంటాయి ఆ పీక్స్ అన్ని కూడా. ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ సియాచిన్ గ్లేషియర్. ప్లస్ అక్కడ ఎంత చలి ఉంటుందంటే మసులుతున్నటువంటి సలసలా కాగుతున్నటువంటి నీళ్ళని ఆ గాలిలోకి విసిరేస్తే ఐస్ పడుతుంది కింద. అటువంటి కొరికే చలిలో యుద్ధం చేసేటువంటి నైపుణ్యత ఒక్క మన సైన్యానికే ఉన్నది, కొంత పాకిస్తాన్ సైనికులకు ఉన్నది, ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు అటువంటి నైపుణ్యం. అందుకని మనకు బాణా సింగ్ లాంటి వాళ్ళు మనకు చాలా ప్రేరణ ఇస్తున్నారు. వాళ్ళ ధైర్య సాహసాల వల్ల ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. ట్రూ సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా చెప్పాలి అంటే ఇంత స్ట్రాటజికల్లీ మనకి ఇంత ఇంపార్టెంట్ లొకేషన్ ఈరోజు ఇంకా భారత భూభాగం కింద ఉంది అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు బాణాసింగ్ గారి వల్లే అని చెప్పొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆయన చేసిన దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఆయనకి రావాల్సిన రివార్డ్ ఆయన పేరు మీద అక్కడ ఇవ్వడం కూడా నిజంగా చెప్పాలంటే అది చాలా మంచిదనే చెప్పాలి. మామూలుగా వెపన్ అనే ఒక సెగ్మెంట్లో డిఫెన్స్ రౌండప్లో గిరిధర్ గారు ఇండిజినస్ అంటే ఒక స్వదేశీ సంస్థ, స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేసిన అది ఆయుధం కానివ్వండి లేకపోతే ఇతరత్ర పరికరం కానివ్వండి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకప్పుడు ఇలాంటివి అది ఇందాక చెప్పినట్టుగా అది ఆయుధం కానివ్వండి, ఒక షీల్డ్ కానివ్వండి, ఇంకేదన్నా పరికరం కానివ్వండి, కేవలం మనం విదేశీ సంస్థల మీద ఆధారపడి ఉన్నాం. అలాంటిది ఇప్పుడు ఒక భారతీయ సంస్థలు ఎన్ని వస్తున్నాయి, వాళ్ళు ఎంత ఈ పరిజ్ఞానం, వాళ్ళు మొత్తం ఈ టెక్నాలజీని వాడుకుని వాళ్ళు అడ్వాన్స్ అయ్యి ఆర్మ్డ్ ఫోర్సెస్కి సహాయపడుతున్నారో చెప్పడమే ఈ వెపన్ సెగ్మెంట్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే టాక్టికల్ యాక్సిస్ స్విచ్ అనే ఒక ఎక్విప్మెంట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. అదేంటి, ఏ సంస్థ తయారు చేసిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, టాక్టికల్ యాక్సిస్ స్విచ్ అంటే మామూలుగా చెప్పాలంటే వెపన్ అనేసరికి ఎప్పుడు కూడా మనం వెపన్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. వెరీ రేర్ నిజానికి మనం వెపన్ కాకుండా వేరే రకమైన ఎక్విప్మెంట్ గురించి చెప్పడం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనగానే కేవలం వెపన్సే కాదు, వాళ్ళు వాడేవి ఇంకా చాలా ఉంటాయి. సో అందులో భాగంగానే ఈరోజు ఇది ఎంచుకోవడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి, దీన్ని ఏ సంస్థ తయారు చేసింది సార్? మనకు ఒక సైనికుడు తుపాకీ పట్టుకొని మన బార్డర్లో నిలబడ్డాడంటే తన వెనకాల కనీసం అంటే 100 నుంచి 150 మంది అతన్ని సమర్థించి అతన్ని సపోర్ట్ చేసి వెనకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే అతను యుద్ధం చేయలేడు. అది మనుషులకు సంబంధించి అటువంటిదే. ఎంతో ప్రతి ఎక్విప్మెంట్ కూడా వెనకాల చాలా బ్యాక్ బోన్స్ ఉంటాయి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి లేకపోతే కనుక ఏ వెపన్ కూడా పనిచేయదు. కాబట్టి వీటి వెనకాల ఉన్నటువంటి ఈ కాంపనెంట్స్ చాలా క్రిటికల్. ఒక అస్త్రాన్ని మనం వాడాలంటే దాని వెనకాల ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్నటువంటి సంస్థ వాళ్ళు ఈ టాక్టికల్ యాక్సిస్ స్విచ్ అన్నది మన భారత సైన్యానికి గత నెల అంటే డిసెంబర్ 2024లో వీళ్ళు దాన్ని వాళ్ళకి ఇచ్చారు. ప్రస్తుతానికి 40 వాళ్ళు డెలివరీ చేశారు. ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ రామారామి 100 డెలివరీ చేయాలి. రాబోయే రోజులు ఇంకా కూడా డెలివరీ అవుతాయి. ఈ ఎక్విప్మెంట్ చేసేది ఏంటంటే ఇది ఒక విధమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ రౌటర్. రౌటర్ అంటే మనకు తెలుసు ఇంటర్నెట్ యాక్సెస్కి వాటికి, అలాగే మనకు వాయిస్ కావచ్చు, లేదా మనకు వీడియోలు కావచ్చు, లేదా మనకు డేటా కావచ్చు. ఈ మూడింటిని కూడా ఆఖరి సైనికుడు దాకా తీసుకువెళ్ళగలిగినటువంటి కెపాసిటీ యొక్క బిల్డ్ చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ ఇది.
అంటే మనకు హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి తీసుకొని రీజనల్ ఏరియా కమాండర్స్ దగ్గర నుంచి తీసుకొని అది లోకల్ కమాండర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి సైనికుడు దాకా మన కమ్యూనికేషన్ సీమ్లెస్ గా ఉండి ఎవరు దీన్ని హ్యాక్ చేయకుండా, అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, 100% భారతదేశంలో లేవు. చాలా కాంపనెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ చిప్స్ అని మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. వీటి వల్ల లీక్ అయ్యి మన శత్రువులు మనం ఏం చేస్తున్నామో, ఏ కమాండ్ వెళ్తున్నామో, ఏం కాన్వర్జేషన్ జరుగుతుందో, ఏ డేటా వెళ్తుందో పసిగట్టి వాళ్ళు దాని మీద దాన్ని మనకు వ్యతిరేకంగా ఏమైనా చేసేటువంటి ప్రమాదం ఉంది. లేటెస్ట్ మనం చూసాం, మనము కొన్ని మన ఆర్మ్ ఫోర్సెస్ సంబంధించిన డ్రోన్ పాకిస్తాన్ భారతదేశం బార్డర్లో తిరుగుతుంటే పాకిస్తాన్ దాన్ని క్యాప్చర్ చేసుకోగలిగింది. అప్పుడు మనకు తెలిసింది ఆ చిప్ ఏదైతే ఉందో చైనీస్ చిప్ని వాళ్ళు దాన్ని వాడుకొని దాన్ని కమ్యూనికేషన్ చేంజ్ చేసి అక్కడికి పాకిస్తాన్ బార్డర్ దాటించి వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. కాబట్టి మనం అప్పటి నుంచి మనం ఈవెన్ మన డ్రోన్స్లో వచ్చేటువంటి చైనీస్ కాంపోనెంట్స్ కూడా మనం బ్యాన్ చేస్తున్నాం. ఇవేవి లేకుండా ప్రోటోకాల్స్ అన్ని కూడా పక్కడబందీగా సెక్యూర్గా ప్రోటోకాల్స్ ఉండి మన కమ్యూనికేషన్ అన్నది శత్రువుల కంటపడకుండా, వాళ్ళకి తెలియకుండా, ఈవెన్ పెద్ద -50°C సియాచిన్ గ్లేషియర్ దగ్గర నుంచి తీసుకొని 50°C రాజస్థాన్ ఎడారుల దాకా కమ్యూనికేషన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే దిశగా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ రౌటర్. మనకు రౌటర్ అంటే ఇంట్లో ఉన్నట్టు ఇంటర్నెట్ ఏ రౌటర్ అదే తెలుసు మనకి, కానీ ఈ రౌటర్ కెపాసిటీ కొన్ని వేల రెట్ల ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి రౌటర్స్ అవి వీళ్ళు డెలివర్ చేశారు. వీళ్ళు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు. రాబోయే రోజుల్లో ఇది మనకు ఒక బ్యాక్ బోన్ అవ్వబోతున్నది. విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటే కనుక మన ఆత్మనిర్భరత ఉండదు. చాలా క్రిటికల్ టెక్నాలజీ ఇది. కాబట్టి ఇటువంటి క్రిటికల్ టెక్నాలజీని తయారు చేసి మన రక్షణ రంగానికి ఇచ్చినటువంటి టాటా సంస్థకు మనం అభినందనలు తెలుపుదాము. ఇటువంటివి ఇంకా చాలా టెక్నాలజీస్ మనం విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడినటువంటివన్నీ కూడాను క్రమేపీ వాళ్లకు మనకు ఎక్స్పోజ్ అవ్వకుండా మన సురక్షిత మన ఏదంటే మన రక్షణ విభాగానికి సంబంధించి ఒక సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ పెట్టుకునే దిశగా ఇంకా ఈ టాటా గ్రూప్ పెద్ద పెద్ద గొప్ప ఆవిష్కరణలు తీసుకొస్తారని కోరుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపుతాం. మామూలుగా కంపెనీ అనే సెగ్మెంట్లో రకరకాల వెపన్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, టెక్నాలజికల్లీ ఏవైతే మన భారతీయ సంస్థలు తయారు చేస్తాయో ఆ కంపెనీస్ గురించి గిరిధర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మామూలుగా దీంట్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థ కానివ్వండి, లేకపోతే ఒక ఎంఎన్సి కంపెనీ కానివ్వండి, లేకపోతే ఒక స్టార్టప్ కానివ్వండి, ఇలా అన్ని రకాల కంపెనీస్ గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ తయారు చేసే ఒక చిన్న సంస్థ, ఒక స్టార్టప్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. రెడాన్ సిస్టమ్స్. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి, వీళ్ళు ఎలాంటి డ్రోన్స్ వీళ్ళు తయారు చేస్తున్నారో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, ఈ రెడాన్ సిస్టమ్స్ ఇది ఒక స్టార్టప్. మామూలుగా మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం దీన్ని మనం రాను డ్రోన్ రౌండప్ చేసేస్తున్నామని. అఫ్కోర్స్ ఎందుకు డ్రోన్స్ గురించి అంత కవర్ చేస్తున్నాం అనేది మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈ రెడాన్ సిస్టమ్స్ స్పెషాలిటీ ఏంటి సార్? మొట్టమొదటి విషయం ఏంటంటే రెడాన్ సిస్టమ్ సంబంధించి ఇది మన భాగ్యనగరంలో ఉన్నది, మాదాపూర్లో ఉన్నది. దీని యొక్క ఇన్వెస్టర్, దీని మెయిన్ ప్రేరణ, దీని వెనకాల దీని అధినేత రాకేష్ రెడ్డి గారు, అలాగే దీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రంజిత్ రెడ్డి గారు, తర్వాత మనకు హెడ్ డిఫెన్స్ సర్వీసెస్, డిఫెన్స్ సేల్స్ సంబంధించి అంజుమ్ షాహాబ్ అన్నటువంటి వీళ్ళందరూ కలిసి చిన్న టీం స్టార్ట్ చేశారు. ఇది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. సరే, డ్రోన్స్ టెక్నాలజీ, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ మనకు చాలా అవసరం. డ్రోన్ టెక్నాలజీ మనకు 2020 గల్వాన్ యుద్ధం తర్వాత దాని అవసరం ఏంటో, ఎస్పెషలీ అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం తర్వాత డ్రోన్స్ యొక్క పాత్ర ఏంటో మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి డ్రోన్స్ టెక్నాలజీలో చాలా స్టార్టప్స్ వచ్చినాయి. దాంట్లో వీళ్ళు కూడా రెడాన్ సిస్టమ్స్ కూడా ఒకటే మనం అనుకోవచ్చు. ఇది 2021లో దీన్ని స్థాపించారు. అంటే గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఈ అవసరం ఉంది అని మనకు తెలిసిన తర్వాత భారత ప్రభుత్వం డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి కూడా భాగస్వామ్యులు కాండి అని ఆహ్వానం ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి కంపెనీ. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర 3 డిఫెన్స్ రంగానికి మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళు ఇస్తున్నారు. మొట్టమొదటిది డ్రోన్స్. ఇందాక అన్నట్టు డ్రోన్స్. ఈ డ్రోన్స్ ఏంటంటే సర్వేలెన్స్ చేయగలవు. సర్వేలెన్స్ చేసి ఏదైనా మీరు ఒక గీత గీసారంటే ఈ జోగ్రఫిక్ కోఆర్డినేట్స్ దాటి ఎవరు వచ్చినా కానీ నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్తే కనుక అది ట్రాక్ చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. దాన్ని అంటే మన బార్డర్ బ్రీచ్ ఎవరైనా చేస్తే దాన్ని పట్టుకోగలదు. అలాగే దానికి ఉన్నటువంటి వీడియో ఫీడ్ కావచ్చు, ఆ వీడియో ఫీడ్ కూడా మల్టిపుల్, మనకి ఇన్ఫ్రారెడ్ కావచ్చు, లేదా విజువల్ కావచ్చు, లేదా ఇతరత్ర సెన్సార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఈ డ్రోన్కు ఉన్నది.
దీన్ని వాళ్ళు అద్భుతంగా పేరేం పెట్టారంటే పెహరా అని పెట్టారు. పెహరా అంటే మనకు గస్తీ తిరగడం తెలుసు, మనకు వాచ్మెన్ పని చేసేటువంటి, అంటే వాచ్మెన్ పని చేస్తుంది సరిహద్దులలో 200-300 అడుగులు ఎత్తులో. అది మొత్తం చుట్టుపక్కల ఏం జరుగుతోంది మొత్తం కూడాను ఒక కన్ను వేసి ఉంచి దానికి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ డ్రోన్ వీల్ తయారు చేశారు. దీన్ని చాలా దీంట్లో వాడుకోవచ్చు మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనకు సిటీస్లో, పట్టణాల్లో కూడా పెద్ద పెద్ద రైట్స్ అవుతాయి, పెద్ద పెద్ద ధర్నాలు అవుతాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అక్కడ ఏం చేస్తున్నారో అవన్నీ ట్రాక్ చేయడానికి అవసరం ఉండొచ్చు. అలాగే చాలా వీటిల్లో మనకు దాని ఆవశ్యకత ఉండొచ్చు. మనకు టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారంటే వాళ్ళని సైనికుడు వెళ్ళక ముందరే దీన్ని బహుశా అక్కడ వెళ్ళి పసిగట్టి వాళ్ళని వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు కోఆర్డినేట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటిది, అందుకని దాని పేరు పెహరా అని పేరు పెట్టారు. రెండవది వీళ్ళ దగ్గర ఉన్నది లాయిటరింగ్ మ్యూనిషన్స్. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే కనుక దాని పేరే లాయిటరింగ్. అది మామూలు అస్త్రం అయితే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కొట్టేస్తుంది, అయిపోతుంది. ఇది లాయిటరింగ్, మీరు ఎప్పుడు కమాండ్ ఇస్తే అప్పుడు వెళ్ళి కొడుతుంది. కానీ దాన్ని మనకు ఒక క్యానిస్టర్ లాంటిది, ఒక డబ్బా లాంటి దాన్ని పెట్టి దాంట్లో ఫైర్ చేస్తాం. దీనికి ఫిక్స్డ్ వింగ్స్ కాదు, ఫ్లెక్సిబుల్ వింగ్స్. సో దీని రెక్కలు ఏవైతే ఉంటాయి మూసుకుని ఉంటాయి. దాన్ని ఫైర్ చేసిన తర్వాత ఆకాశంలో వెళ్ళాక రెక్కలు తెరుచుకుంటాయి. తెరుచుకొని అది వెళ్ళి టార్గెట్ని చేసి దానికి పసిగట్టి ఎక్కడుందో వెళ్ళి కొట్టగలవు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ట్యాంకులు కావచ్చు, లేదా బంకర్లు కావచ్చు, లేదా మనకు శత్రు స్థావరాలు కావచ్చు, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేయడం, లేదా ఇతరత్ర మనకు కొన్ని స్పెసిఫిక్ వాళ్ళ గన్స్ కానీ ఇటువంటి టార్గెట్ చేయడానికి ఇది వాడుతుంది అన్నమాట, లాయిటరింగ్ మ్యూనిషన్స్. దీని పేరు కూడా చాలా అద్భుతమైన పేరు పెట్టారు, అచూక్ అని పేరు పెట్టారు. అచూక్ అంటే కనుక అసలు గురి తప్పకుండా కొడుతుంది అన్నటువంటి పేరు అచూక్ అన్నది. అంటే చూక్ అంటే తప్పడం, అచూక్ అంటే తప్పకుండా ఇవి వెళ్ళి కొట్టగలిగింది. వాళ్ళ శత్రువు యొక్క ఏదైతే మనకు టార్గెట్ ఉందో దాన్ని భేదించి తీరుతుంది అన్నటువంటి పేరు దీన్ని పెట్టారు. సో ఇది రెండవది. మూడవది న్యూమాటిక్ లాంచర్స్ అని ఉంటారు. న్యూమాటిక్ లాంచర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇదే తీసుకుందాం, మనం లాయిటరింగ్ మ్యూనిషన్ తీసుకుందాం. దాన్ని ఫైర్ చేయడానికి మనకు ఒక లాంచర్ కావాలి. ఆ లాంచర్ మీద పెట్టి మనం ఫైర్ చేయగలం. అలాగే డ్రోన్స్లో కూడా మనం స్వాన్ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు ఆత్మాహుతి చేసుకునేటువంటి డ్రోన్స్ కావచ్చు. దాన్ని మనం సూసైడ్ డ్రోన్స్ అంటాము. ఇటువంటి కామికాజీ డ్రోన్స్ అంటాము. ఏ డ్రోన్ అయినా కొన్ని వింగ్డ్ డ్రోన్స్ కావచ్చు ఇటువంటి ఫైర్ చేయడానికి. మనకు 4-5 రెక్కలు ఉన్నటువంటి డ్రోన్స్ అయితే మామూలుగా నేల నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు. కానీ కొంత స్పీడ్లో కొంత దూరం వెళ్ళి చేయవలసినటువంటి డ్రోన్స్ని ఫైర్ చేయడానికి కావాల్సిన లాంచర్స్ అవి కూడా వీళ్ళు తయారు చేస్తారు. ఈ 3 ప్రస్తుతానికి వీళ్ళ లైనప్లో ఉన్నాయి. బహుశా రాబోయే రోజుల్లో ఇంకా దీని అడ్వాన్స్డ్ డ్రోన్స్, అడ్వాన్స్డ్ మ్యూనిషన్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తారు వాళ్ళు. ఇంకా ప్రోడక్ట్ లైన్ కూడా పెరుగుతుంది. 2021లోనే స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు ఇంత అద్భుతాలు వాళ్ళు చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్కి వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్లకు మనం అభినందనలు తెలుపుదాము. ఇటువంటి ఎకో సిస్టమ్ భాగ్యనగరంలో ఉంది అంటే మిగతా దగ్గర ఉంటే మనం దాన్ని ఎలాగో స్వాగతిస్తాము, ఆహ్వానిస్తాం. కానీ మన భాగ్యనగరంలో ఉన్నందుకు మరి ఇంకో కొంత మనకు ఎక్కువ దానివల్ల సంతోషం. మన స్టేట్లోనే మన వాళ్ళే దీన్ని తయారు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నేషనలిస్ట్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనలిస్ట్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.